వెంకటరెడ్డి. ఇతని గురించి మాట్లాడాలంటే ఒక పద్ధతిగా మాట్లాడాలంటే మనసు ఒప్పట్లేదు. అసలు ఈయన మనిషి అంటారా, పశువు అంటారా? చూసే జనాలు చెప్పాలి. ఏదో సమావేశంలో నీ తమ్ముడు చేసిన ఒక పెద్ద ఘనకార్యానికి అద్దంకి దయాకర్ గారు డయాస్ మీద ఒక పొరపాటున ఆవేశంలో అక్కడ ఉన్న కార్యకర్తలు, డయాస్ కింద ఉన్న కార్యకర్తలు ఆవేశంలో ఉంటే ఉండు అనే క్రమంలో కార్యకర్తలు దెంగే అనే ఒక మాట, కార్యకర్తల నుంచి వచ్చిన ఆ మాటని తను ఆవేశపూరితంగా ఒక మాట మాట్లాడిన దానికి ఈరోజు తనని క్షమాపణ కోరినాం. క్షమాపణ చెప్పిండు, 1కి 2 సార్లు చెప్పిండు. అయినా తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయలే. నా ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పాలి అని అనడం నీవు ఎట్లా రాజు అనుకుంటున్నావా? నీ కింద బానిసలు అనుకుంటున్నారా దళితులు అంటే? అద్దంకి దయాకర్ అంటే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? రాజులాగా దొరలాగా ఫీల్ అవుతున్నావా? 35 ఏళ్ళ రాజకీయం అని చెప్తున్నావు కదా కాంగ్రెస్ పార్టీలో. మరి 35 ఏళ్ళ నీ ఆస్తులు, భూములు అన్నీ అమ్మి పార్టీకి ఏమన్నా ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టిన అనుకుంటున్నావా? 35 ఏళ్ళ నుంచి పార్టీ ఇచ్చిన అవకాశాలను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రులుగా, ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు అనుభవించి ఈరోజు 100,000 కోట్లకు అధిపతులైనవు. ఏం చేసినావు నువ్వు కాంగ్రెస్ పార్టీకి? 35 ఏళ్ళు రాజకీయం, 35 ఏళ్ళ రాజకీయం అని మాట్లాడతావు. ఏం చేసినావు నువ్వు కాంగ్రెస్ పార్టీకి? నీ కార్యకర్తలకు సమాధానం చెప్పు, ప్రజలకు సమాధానం చెప్పు. ఏదో పెద్ద పొడిచినట్లు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేనని చెప్తున్నావు. నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పాలనా అద్దంకి దయాకర్ గారు? ఏమనుకుంటున్నావు అద్దంకి దయాకర్ అంటే నువ్వు? అసలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న 4-5 పీజీలు చేసిన అపర మేధావి అద్దంకి దయాకర్ అంటే. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ మాలమానాడు అనే సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వచ్చే వరకు అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తి అద్దంకి దయాకర్. నీలాక అల్లరి చిల్లరగా డబ్బులు వసూలు చేసి రాజకీయాలు చేసి బతుకుతున్నాడు అనుకుంటున్నావా? నువ్వు అద్దంకి దయాకర్కు ఆర్థికంగా ఎలక్షన్లో ఆదుకున్నావా? ఎవడ్రా బాబు నీ గురించి ప్రచారం చేసేది ఈ మాట? కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్కు పార్టీ ఫండ్ పంపిస్తే దాన్ని దొబ్బితిన్న వెదవ్వు నువ్వు అద్దంకి దయాకర్కు సాయం చేసినావు డబ్బులు. ఇంకొకసారి అద్దంకి దయాకర్ గురించి చెడుగా మాట్లాడితే నాలుకే చీరేస్తాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నీ తమ్ముడు బేవకూఫ్ చేసిన పనికి నువ్వు క్షమాపణ చెప్పకుండా పార్టీకి లక్షల కోట్లు సంపాదించుకొని ఈరోజు ఇంకా అవతల అమిత్ షా తోటి బీజేపీ పార్టీతోటి కుమ్మక్కై అతల కాంట్రాక్టుల కోసం నీ తమ్ముడు పోతే ఆయనకి బుద్ధి చెప్పకుండా, వాడిని చెంప చెల్లు అనిపించకుండా ఆ పార్టీకి క్రమశిక్షణబద్ధంగా నడుస్తున్నటువంటి అద్దంకి దయాకర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు రెడ్లకేమన్నా నీ నల్గొండ రెడ్లకేమన్నా కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిందా? సోనియా గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ? ఏమనుకుంటున్నావు నువ్వు? దళితులు ఓట్లేస్తే గెలవలే నువ్వు? ఇన్నేళ్ళు ఎట్లా గెలిచినావు నువ్వు? ఏమనుకుంటున్నావు? నీ ఒక రెడ్డిలో ఓట్లేస్తే నువ్వు గెలిచిన అనుకుంటున్నావా? ఖబర్దార్ వెంకటరెడ్డి, దయాకర్ జోలికి వస్తే నీ నల్గొండ జిల్లాలోనే, నీ భువనగిరి కాన్స్టిట్యున్సీలోనే నేను బట్టలు ఉడదీసి ఉరికిస్తాం. ఏమనుకుంటున్నావు? దళిత నాయకుడు అంటే నీకంత కళ్ళకు కనిపిస్తలేరా దళితులు అంటే? నువ్వు ఒక్కనే పార్టీని నిలబెట్టిన అనుకుంటున్నావా? ఎంతో అపర మేధావులు ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీలో. అందులో అద్దంకి దయాకరు అపర మేధావి. ఏమనుకుంటున్నావు? దళితులు అంటే నువ్వు వేసే బిస్కెట్ల కోసం బతుకుతున్నారు అనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు సంపాదించిన దగులుబాజీలు కాదు అన్నదమ్ముళ్ళు. అసలు బీజేపీ పార్టీతో కుమ్మకై ఇక్కడ కాంగ్రెస్ ఉన్న సొంత కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పిండు. ఇంతనన్నా సోయి ఉందా నీకు? అద్దంకి దయాకర్ అన్నను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ విషయంలో. నువ్వు ఎందుకు చెప్తావన్నా? అసలు
ఒకటికి 2 సార్లు క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నువ్వేం చేసినావు? ఆ వెధవలు చేసిన పనికి వాళ్ళు చెప్పాలి అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అధిష్టానానికి. మీరు మీరు చేసిన పని కూడా మాకు సమంజసం కాదు అసలు. మీరు చేయని తప్పుకు అసలు క్షమాపణ చెప్పడమే తప్పు అసలు. మళ్ళీ ఆ సిగ్గు లేకుండా వాడి ఇంటికొచ్చి, నా ఇంటికొచ్చి చెప్పాలి, నా ముందలుండి చెప్పాలి, పార్టీ నుంచి బహిష్కరించాలి. ఎవడ్రా నువ్వు? నీ అబ్బా జాగీర్ అనుకుంటున్నావా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి దళిత గిరిజనులు, మైనార్టీలు పార్టీని నిలబెట్టిండ్రు, ఇప్పటికీ నిలబెడుతున్నారు. నీ నల్గొండ రెడ్డిలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిండ్రు అనుకుంటున్నావా? నీకేం పనివా ఇక్కడ? నీ తమ్ముడు రాజీనామా చేసినప్పుడు, నీ సొంత కాన్స్టిట్యున్సీలో మరి బహిరంగ సభ జరుగుతున్నప్పుడు నువ్వు ఢిల్లీలో నిర్మలా సీతారామన్ తోటి కానీ, అమిత్ షాతో కానీ ఏం చర్చలు జరుపుతావు నువ్వు? నీ కాన్స్టిట్యున్సీ అభివృద్ధా? ఇన్నాళ్ళు లేని అభివృద్ధి నీకు ఈరోజు నీ తమ్ముడు రాజీనామా చేసి అవతల పార్టీలో జాయిన్ అవుతాను అనౌన్స్ చేస్తూ ఉంటే నీకు అక్కడ ఏం పని మరి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నీ కాన్స్టిట్యున్సీలో సమావేశం పెట్టింది కదా, నువ్వు స్టార్ క్యాంపియన్ కదా, నువ్వు ఉండాలి కదా. సిగ్గు లేకుండా అక్కడ ఒప్పందాలు మాట్లాడుకుంటూ ఇక్కడ దయాకర్ ఒక మాట మాట్లాడితే క్షమాపణ చెప్పాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటావా? నువ్వు అనుకుంటున్నావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వే క్షమాపణ చెప్పు పార్టీకి, అద్దంకి దయాకర్కు. మళ్ళొక్కసారి అద్దంకి దయాకర్ గురించి చెడుగా మాట్లాడినా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నిన్ను బట్టలు ఉడదీసి అదే నల్గొండ భువనగిరి కాన్స్టిట్యున్సీలోనే నీకు ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ అన్నను పోటీ చేపించి నిన్ను నిలువున అదే కాన్స్టిట్యున్సీ ప్రజలతోటి ఓటు అనే ఆయుధంతో తరిమి తరిమి కొట్టి నిన్ను జైల్లో పడేసే దాకా వదలం. ఏమనుకుంటున్నావు? దళితులంటే, దళిత నాయకుడు అంటే అంత చిన్న చూపా? అదే దామోదర్ రెడ్డి, అదే ఉత్తమ్ రెడ్డి, అదే జానారెడ్డి వాళ్ళ మీద మాట్లాడు మరి అదే మాట. దళితులంటే దళిత కాన్స్టిట్యున్సీలో కూడా మీ పెత్తనం ఏందా అసలు? నీకు నీ తమ్మునికి 35 ఏళ్ళ రాజకీయం అంటున్నావు. నీ రాజకీయ భవిష్యత్తుని కాంగ్రెస్ పార్టీని సమాధి చేద్దాం అనుకున్నావు, కానీ నీ భవిష్యత్తుని దళిత నాయకులతోటి దళితులతోటి పెట్టుకుంటే నీ గుంత నువ్వే తోలుకొని ఆ గుంతలో పడి చేస్తావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళొకసారి అద్దంకి దయాకర్ అన్న గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాం. ఖబర్దార్. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.